హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇవాళ ములక్కాయ కూర ఎలా చేయాలి చెప్తాను. మా హస్బెండ్ తెచ్చారండి, చాలా బాగుంది. ఇలా నేను నీట్గా క్లీన్ చేసుకున్నాను. ఇంట్లోనే ఉన్నాను కదా, అందుకే నేనే క్లీన్ చేసుకున్నాను. ఇదిగో చూడండి ఎలా క్లీన్ చేసుకోవాలి. దానికి కావాల్సింది పదార్థాలు: టమాటా, ములక్కాయ, ఆయిల్, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి. ఆయిల్ వేసాను, జీలకర్ర, ఎండుమిర్చి వేసాను. తర్వాత కొంచెం కరివేపాకు వేసాను. తర్వాత ఈ టమాటా ముక్కల్లో కూడా వేసాను. దాంట్లో మళ్ళీ ఒకసారి కలపాలండి, అప్పుడే నిదానంగా మగ్గుతుంది. తర్వాత మూత పెట్టేశాను, మూత తీసాను. టమాటో కొంచెం లైట్గా రెడీ అయిపోయింది. ఒకసారి కలిపి పసుపు, ఉప్పు, కారం మొత్తం మసాలా వేసాను. మళ్ళీ కలిపి సిమ్లో పెట్టాలండి. సిమ్లో పెడితే నిదానంగా రెడీ అవుతుంది. తర్వాత ములక్కాయ ముక్కలు కూడా దాంట్లో వేసాను. తర్వాత చక్కగా కలిపి ఒకసారి మూత పెట్టాలండి. తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలపాలి. ములక్కాయ టమాటో వండుకుంటాం అనుకున్నాను, కానీ సైడ్లో ఒక బంగాళదుంప ఉంటే అది కూడా వేసాను. మళ్ళీ ములక్కాయలు ఉడకదు కదా, అందుకే కొంచెం వాటర్ వేసాను. వాటర్ వేయగానే బాగా కలిపి స్టవ్ హై మీద పెట్టేసుకోవాలి. కొంచెం రెడీ అయిపోయింది, అప్పుడు సిమ్లో పెట్టుకోవచ్చు. ఎందుకండి చూడండి చక్కగా రెడీ అయిపోయింది. ఇప్పుడే మనకు కావాల్సింది కొత్తిమీర కదా, కొత్తిమీర వేసి స్టవ్ కట్టడమండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగుంది. నా కర్రీ మీకు నచ్చింది అనుకున్నాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.